ప్రభువా అంటున్నాడు. ఎవరు ప్రభువా? నీవు హింసించుతున్న నజరేయుడైన యేసు మాట్లాడుతున్నా. కళ్ళు పోయినాయి, అర్థమైపోయింది. తర్వాత అతను అంటున్నాడు, నువ్వు అననీయ అంట అన్నాడు, అతని దగ్గరికి పో, నేను చెప్పినట్లు చెయ్యి. ఇప్పుడు ఒక్క దెబ్బ ఆత్మ మీద కొట్టిన తర్వాత పడిపోయిండు. అప్పుడు అంటున్నాడు, నువ్వు హింసించుతున్న నజరేయుడని యేసు నేను చెప్పినట్టు ఇప్పుడు నువ్వు చెయ్యి. మారిపోయాడు. ఆయన ఈ మాట అంటున్నాడు, ఇక జీవించువాడని నేను కాదు, నా యందు జీవిస్తున్న యేసు. మనం అనగలుగుతామా? ఒకప్పుడు పాపులమే, ఒకప్పుడు చెడిపోయిన వాళ్ళమే, ఒక్కప్పుడు తాగుబోతులమే, ఒక్కప్పుడు చెడ్డ మాటలు మాట్లాడిన వాళ్ళమే, ఎప్పుడు చెడ్డ ఆలోచనలు కలిగి ఉన్న వాళ్ళమే మనం. ప్రభు మనల్ని రక్షించిండి ఇవాళ. ప్రభా నువ్వు నన్ను రక్షించినావు. ఒకప్పుడు నేను ఏ గుణం ఉండేనా, ఇది ఎంత చెడ్డోని, నేను తాగుబోతును, వ్యభిచారిని, పాప కార్యాల్లో మనసు ఉంచేటోన్ని. ప్రభా నువ్వు నన్ను మార్చినావు, నీ మందిరంలో నన్ను కూర్చుండబెట్టినావు. ఇప్పుడు జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు, క్రీస్తు నా గురించి జీవిస్తున్నాడు. అవు ప్రభా, ఒకప్పుడు నేనేమై ఉంటే ఈరోజు నువ్వు నన్ను ఏడుదాకా మార్చినావు. రోమియోలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. రోమియోలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనంలో, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధమై ఉన్నాను. ఎలా అనగా నేను చేయునది నెరిగినను, నేను చేయని ఇచ్చయించున్నది చేయక ద్వేషించున్నదియే చేయుతున్నాను. क्योंकि हम जानते कि व्यवस्था तो आत्मिक है, परंतु मैं शारीरिक और पाप के हाथ बिका हुआ हूँ, और जो मैं करता हूँ उसको नहीं जानता, क्योंकि जो मैं चाहता हूँ वह नहीं किया करता, परंतु जिससे मुझे घृणा आती है वही करता हूँ. जब प्रभु प्रकट हुआ, गिर गया, उसके बाद वो बोलते, प्रभु मेरे को अच्छा करने का दिल है, मगर मेरा शरीर है मेरे को साथ नहीं देता. मैं अच्छा करना चाहता हूँ मगर मेरे से बुरा ही होता है. किया जाता. मैं अच्छा रहना चाहता हूँ मगर मेरे से बुरा ही होता है. मैं दुनियादारी का गलत बात करना नहीं चाहता हूँ मगर मेरे से ये हो जाता है. ఆయన ఒప్పుకుంటున్నాడు, ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనదని ఎరుగుతాను, అయినను నేను పాపమునకు అమ్మబడిన శరీరము సంబంధినై ఉన్నాను. ఈ శరీరం ఎప్పుడు పాపమును కోరుతుంది, చెడ్డకి కోరుతుంది, మంచిది ఎన్నడు కోరది. నేను ఆత్మీయంగా ఉండాలనుకుంటున్నా కానీ శరీరంకు నేను అమ్మబడిపోయినాను. నేను పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నా కానీ నేను పాపం చూడగానే పరిగెత్తుకొని పోతున్నా. నేను తాగద్దంట అనుకుంటున్నా కానీ అది చూడంగానే నాకు మెల్లెంగా ఈ పాప నైజం ఇందులో ఉన్నదని దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నది. దయచేసి వాక్యం అటు చూద్దాం. శరీరంలో పాప నైజం ఉన్నది, అది పెరికి పాడేయాల. అది మనతో కాదు, అది దేవునితోనే అవుతుంది. నేను చెడ్డ పని చెయ్యొద్దంట అనుకుంటున్నా కానీ నా మనసు, నా శరీరం దానికి ఆకర్షిస్తున్నది, గుంజుతున్నది. ఈ నైజం పోవాలంటే పౌలు ఏమంటున్నాడు, నేను శరీరం అందు చనిపోయినా ఇప్పుడు జీవించవాడని నేను కాదు, నా ప్రభే నాన్నలా జీవిస్తున్నాడు. ఎప్పుడైతే ప్రభు మనల్ని జీవిస్తాడో పాప కార్యాలకు మనసు ఇయ్యం మనం ఇక. లేకుంటే శరీరం ఏమవుతుందంటే గోంత 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 అని అటే గుంజేస్తుంది. అనే నేను మంచి చెయ్యాలనుకుంటున్నా కానీ నాతో అయితా లేదు, నేను చెడ్డ చేస్తున్నా, ప్రభా నన్ను రక్షించు అంటున్నాడు. అదే అధ్యాయం 24వ వచనంలో అంటున్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణము నాకు లోరైన శరీరం నుంచి నన్ను ఎవడు వినిపిస్తాడు అంటున్నాడు. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును, ఈ మరణంకు లోనైన ఈ శరీరంకు నేనేమవుతున్నా, నన్ను ఎవరు విడిపిస్తారు? ఈ మరణంకు లోనై ఉన్న ఈ శరీరం ఒక దినం ఏమైపోతుంది, మరణిస్తుంది. ఏ శరీరం एक दिन मरने वाला है.
ये शरीर जिंदा नहीं रहता है, एक ना एक दिन ये शरीर मरने वाला है, मगर इसमें से मुझे कौन छुड़ाएगा? ये शरीर से मरने के बाद मेरे को जाना है प्रभु के पास, मेरा आत्मा प्रभु के पास जाना है, मेरा आत्मा कभी अच्छा रहेगा। అయ్యో నేను ఎంత దౌర్భాగ్యం, ఈ మరణంకు లోనై ఉన్న ఈ శరీరం నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు, ఎవరు విడిపిస్తారని ఒక కేక ఎత్తున్నాడు. అవు మనం సుఖ ఏమవుతున్నాము, మంచి చేయాలనుకుంటున్నాము కానీ మనతోని అయితలేదు, చెడువే మనతోని జరుగుతున్నదని దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నది. ఎంత దౌర్భాగ్యమైన శరీరం, ఈ శరీరం నాకు లోనై ఉన్నాం, ఈ శరీర ఇచ్ఛలు చేస్తున్నాం. శరీరం మనకు ఎప్పుడు తప్పులు చేయాలంట అని అనిపిస్తుంది, మనం చేయొద్దు అనుకుంటున్నాము కానీ మనతోని అది జరుగుతున్నది. మన తోటి సహోదరులను ద్వేషించాలంటే మనకు ఉండదు, వాళ్ళని ప్రేమించాలా, కానీ మనతోనే ఏమవుతున్నది, మనం ద్వేషిస్తున్నాం వాళ్ళను. ఆలస్యంతో వీళ్ళిస్తుంటాం, ఇది శరీరంలో ఉన్నది. ఈ శరీరం ఏం చేస్తున్నదంటే మనల్ని అది ఆకర్షిస్తున్నది, ఈ పాప నైజం మనలో ఉన్నది. దయచేసి అర్థం చేసుకోరు ఏమంటున్నాను నేను. పాప నైజము ఇందులో ఉన్నది, తల్లి ఇచ్చిన శరీరం కదా ఇది. ఇందులో మనం మంచి చేయాలనుకుంటున్నాము కానీ మనతోని అరుగుతలేదు అని అంతరంగ సంస్కారం జరగాలి. ప్రభు అంటున్నాడు కదా, నన్ను జ్ఞాపకం చేసుకుంటా చేయండి, ఆత్మతో సత్యంతో ఆరాధించుర్రి. ఆత్మతో ఆరాధించాలంటే శరీరం చంపేయాలి, అప్పుడే నువ్వు ఆత్మతోనే ఆరాధించగలుగుతావు. నువ్వు ఎంతవరకు అది శరీరం చంపావో నువ్వు ఆత్మతోనే ఆరాధించలేవు. ఆత్మీయ సంస్కారం జరగాల. ఇది మనకు దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలా, అది తండ్రి కోరుతున్నాడు. కానీ మనం ఆత్మతోనే ఆరాధించలేకపోతున్నాం. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడిని, ఈ మరణంకు లోనై ఉన్న ఈ శరీరంకు నన్ను ఎవరు విడిపించాలా? నేను తాగద్దంట అనుకుంటున్నా కానీ నా మనసు కొట్టుకుంటున్నది, నేను పాపం చేయొద్దు అనుకుంటున్నా కానీ నాతో అవుతున్నది, నేను చెడ్డ మాటలు మాట్లాడొద్దు అనుకుంటున్నా కానీ నాతో అవుతున్నది. నాతో ఎవరన్నా ఆవేశంతో మాట్లాడితే నేను కోపంగా వచ్చి నేను సుఖ ఇష్టం వచ్చినా చెడ్డ మాటలు మాట్లాడేస్తున్నా, ఎందుకంటే పాప నైజాం ఇందులో ఉన్నది. అందులో నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడని దేవుని వాక్యం ఉన్నది. దాని గురించి మనం పోరాడాలా. अपन गलत करना नहीं चाहते, हमारा अपने से होता है, अपन किसको गाली नहीं देना चाहते, हमारा अपने अंदर से ऑटोमेटिक निकल जाता है, क्योंकि ये शरीर में अपन है, ये शरीर से लड़ना है. शरीर और आत्मा ये दो हमारे साथ लड़ाई करते रहता है. अपने को शरीर को हराना है. शरीर बोलेगा सोना मांगता है, चांदी मांगता है, कार मांगता है, बंगला मांगता है, उसको अपन मार डालना है. शरीर के इच्छा को पूरा करते करते अपन बूढ़े हो जाएंगे, उसको मारना है. वो भी वही खाना खाता है, मैं भी वही खाना खाता हूँ. वो बंगले में रहता है, मैं झोपड़ा में रहता हूँ. वो पलंग में सोता है, मैं जमीन में सोता हूँ. फर्क क्या है? प्रभु ने उसको भी जिंदा रखा, प्रभु ने मेरे को भी जिंदा रखा. शरीर को मारना है, శరీర క్రియలను చంపాలని భక్తుడు చెప్తున్నాడు. పౌలు అంటున్నాడు, అయ్యో ఇంత దౌర్భాగ్యుని, మరణంకు లోనైన ఈ శరీరం నుంచి నన్ను ఎవరు విడిపిస్తాడని దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నది. శరీరంను మనము చంపేయాల, అప్పుడే మనం ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించి ఆయన ఆశీర్వాదాలు పొందగలుగుతాం. ఈ శరీరం మరణానికి లోనైన శరీరం కోపపడుతుంది, దేవుని కార్యాలు చేయని, అది దేవుని పని చేయని, అది దేవుని గురించి నేనేమో చేయాలంటే అనుకుంటే అద్దు నాతో అవుతుంది ఆ పని. శరీరం అంటది నేను ఇట్లా చేస్తే మంది ఏమనుకుంటారు, నేను అట్లా చేస్తే మంది ఏమనుకుంటారు. శరీరం నువ్వు చంపుతలేవు, దయచేసి ఆలోచించు. శరీరం ఎన్నడు చంపుతాం, బాప్తిజం తీసుకోగానే అయిపోదు, శరీరం చంపాలా. అయ్యో ఎంత దౌర్భాగ్యుడిని, మరణంకు లోనై ఉన్న ఈ శరీరంలో నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు ప్రభా? నువ్వు తప్ప ఎవరు విడిపించలేడు. ఇది అమ్మ ఇచ్చిన శరీరం, ఇది పాప శరీరం. దాన్ని చంపేస్తేనే నువ్వు ఆత్మీయంగా వెతుకుతావు, ఆత్మలో వర్ధిల్లి పరలోక రాజ్యం చేరుతావు. రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులం కాకుండానట్లు, పాప శరీరము నిరతమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదురు.
क्योंकि हम जानते हैं कि हमारा पुराना मनुष्यत्व उसके साथ क्रूस पर चढ़ाया गया है ताकि पाप का शरीर व्यर्थ हो जाए, ताकि हम आगे को पाप के दास्ताव में ना रहे। मन प्राचीन पुरुष अपना जुना सोच को अपने को मार डालना है, जुना विचार को मारना है। जवानी में अपन दोस्तों के साथ मिला, खाया पिया, कुछ भी किया होगा, आज उस चीज को मारना है। मन प्राचीन स्वभावनु సిలువ వేయాల, ప్రాచీన స్వభావమును యేసుతో కూడా సిలువ వేయాల. అప్పుడే మనము నవీన స్వభావం, కొత్త స్వభావం మనకు వస్తుంది. సుఖంగా బతాం, నెమ్మదిగా బతాం. అప్పుడు ఎవరు ఎంత ధనవంతులైనా మనకు దుఃఖం అనిపించదు, ఎవరు ఎంత దరిద్రులైనా మనకు దుఃఖం అనిపించదు. దేవుడు నాకు ఇచ్చిందే బస్, ఇదంతా ఈయనే ఇడిసబెట్టిపోవాలా? ఎందుకు అదంత తమాషా? ఎందుకు మనసుకు బాధ పెట్టుకున్నారా? ఎందుకు హృదయంలో అంత దుఃఖం పెట్టుకున్నారా? వాళ్ళు మంచిగా చెప్తున్నారు, నాతో అయితలేదు. వాళ్ళు ఇట్లా చెప్తున్నారు, నేను అట్లా. ఎందుకు? శరీరం మరణంకు లోనైనా ఈ శరీరంకు ఎంతవరకు నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తావో, నువ్వు నేను మనం అందరము సంతోషంగా ఉండలేం, సంతోషంగా ఉండలేం. ఎప్పుడైతే నువ్వు శరీరంకు దాసుడవు అయిపోతావో నువ్వు ఎన్నడూ సంతోషంగా ఉండవు, నీకు ఎప్పుడు దుఃఖమే ఉంటుంది. ఎంత పెద్ద ధనవంతుని అడిగినా కానీ అలాంటి ఇంకా నాకు కావాలి, ఇంకా దుఃఖమే, ఇంకా ముంగడికి పోవాలా, ఇంకా ముంగడికి పోవాలా. మొన్ననే చూసినావు కదా, ప్లేన్లో ఒక ఆయన పోయిండు, ఏం చేసుకున్నాడు? ఎంత ధనం, ఆయన గురించి ఏమేమి వస్తున్నాయి. శరీరం మరణానికి లోనైన ఈ శరీరం గురించి మనిషి పానంసుగా తెగిస్తున్నాడు. ఆయన భార్య 2 దినాలన్నా కదా వచ్చి రాజ్యం మీద లేవాడు. ఎందుకు? మరణంకు లోనై ఉన్నాయి. అక్కడ నీళ్ళకు ఉండాలా, లేకుంటే మా పైసలన్నీ పోతాయి. ఏమన్నా సంతోషం ఉన్నదే ఇందులో? ఏమన్నా సంతోషం ఉన్నదే? దేవుడు మన సంతోషం ఇచ్చిండు. ఇట్టి మరణంకు లోనై ఉన్న ఈ శరీరం నేను చంపకపోతే నాకు సుఖం లేదు. శరీరం, ఈ పైసా, ఇదంతా ఏం లాభం లేదు. నువ్వు జీవించడానికి సంతోషంగా జీవించలేవు, ఎన్నడూ జీవించలేవు. నీకు దేవుడు ఏది ఇచ్చిన సంతోషంగా ఉంటే నువ్వు సుఖంగా ఉంటావు, నీ ఆత్మ మంచిగా ఉంటుంది, మంచి నిద్ర పడతావు, పొద్దుగాల మంచిగా లేస్తావు, ఆరోగ్యం ఉంటుంది. లేకుంటే నీకు ఆరోగ్యం ఉండదు. ఎన్ని రోజులు శరీరంకు నువ్వు బానిస అవుతావు, శరీరంకు అమ్ముడు పడతావు అని దేవుని వాక్యం ఈరోజు మాట్లాడుతున్నాను. నువ్వు ఎంతవరకు అయితే శరీరం నువ్వు చంపావో, ఆత్మతో సత్యంతో నువ్వు దేవుని ఆరాధించలేవు. ఆఖరి వచనం అది ముగిస్తాం. కొలసీలోకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. కొలసీలోకి రాసిన 1వ అధ్యాయం 19వ వచనం. ఆయన సర్వ సంపూర్ణత నివసించవలెనని ఆయన శిల్వ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నాయన పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలెనని తండ్రి అభిష్టం. ఆయన సమాధాన పరుచుకున్నాడు. సర్వ సంపూర్ణత నివసించవలనని సిల్వ రక్తం చేత మనల్ని సంధి చేసుకున్నాడు. సిల్వ రక్తం చేత మనల్ని కలుపుకున్నాడు. प्रभु के क्रूस की मौत से आपने को एक कर दिया. कोई भी आओ प्रभु के पास और उसके क्रूस पर बहे हुए लहू के द्वारा मेल मिलाप करके, वो धनवान हो दरिद्र हो, वो कौन सा भी मतम वाला हो, कौन सा भी जात वाला हो, सबको प्रभु बुला रहे. तुम एक करो मेरे बेटे, शरीर के अंदर मर जाओ, आत्मीय में तुम आगे बढ़ो, तुम खुश रहोगे. అందరిని ప్రభు పిలుస్తున్నాడు. కొడుక శరీరమందు మరణించు, ఆత్మయందు బతుకు. అప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు. బతికినన్ని దినాలు శరీరంలో ఉన్నంతసేపు దుఃఖమే. అన్నీ, నా కొడుకు ఎంత చదువుకుంటాడు, నా కొడుకు ఎప్పుడు ఉద్యోగం దొరుకుతుంది, నా బిడ్డకి ఎన్నడూ పెళ్ళి అవుతుంది, నా భార్య ఎప్పుడు ఇట్లా అన్నది, నా భర్త ఇట్లా, ఇవన్నీ ఉండనే ఉంటాయి నీకు జీవితాంతం. ఎప్పుడైతే నువ్వు శరీరం అందు మరణిస్తావో, ఆత్మయందు ఎదుగుతావో, నువ్వు సంతోషంగా బతుకుతావు. అవన్నీ దేవుడు నీకు ఇస్తాడు. ఆత్మలో జీవిస్తాం, ఆత్మతో సత్యంతో ఆరాధిస్తాం. ప్రభా, ఈ శరీరం ఇయ్యాలుండి రేపు పోయేది, నీ రాజ్యం నాకు చేరేడున్నది దేవా. ఆత్మతో సత్యంతో ఆరాధిస్తా. ఇంత గొప్ప రక్షణ నాకు ఇచ్చినావు, దానికి నేనేం చెల్లిస్తా ప్రభా? నేనేమి ఇవ్వగలుగుతా నీకు? పాపలోకం నుంచి విడిపించి నన్ను పరలోక రాజ్యం చేరుతందుకు ఆత్మలో నన్ను ఎదుగుతున్నావు. దమస్కు మార్గంలో పౌలును పడగొట్టి బుద్ధి నేర్పిన దేవుడు ఈరోజు నీకు నాకు బుద్ధి నేర్పుతున్నాడు. నా పిల్లలను హింసిస్తాను,
ఈరోజు మనకు చెప్తున్నాడు, శరీరంలో చావకపోతే నువ్వు బాప్తిసం తీసుకొని పెడతాం, రక్షింపబడి పెడతాం, బైబుల్ చదివి పెడతాం. ఒక్కరోజు ఆలోచిద్దాం. శరీరంలో మరణిస్తాం, ఆత్మీయంలో ఎదుగుదాం, శరీర ఆశలను చంపేద్దాం. శిలువపైన ప్రభు మరణించిండు నా గురించి. నేను సుఖ ఈ లోకం గురించి మరణిస్తా, బ్రతికితే క్రీస్తు గురించి బ్రతుకుతా, ఆత్మతో సత్యంతో ఆరాధిస్తా, దేవుని రాజ్యం చేరుతా. దేవుడు నాకు ఏది కావాలో అది ఆయన ఇస్తాడు, నాకు సమయానికి ఇస్తాడు, సమయానికి ఇస్తాడు. అనుదిన ఆహారం ఇస్తాడు, అన్నపానం ఇస్తాడు, మంచి ఆరోగ్యం ఇస్తాడు. దేవుడి వాక్యం. शनिवार को प्रार्थना की मीटिंग है 7:30 बजे. समय उन्नावार जिसको समय है वो प्रभु के पास आइए, प्रार्थना में हमारे साथ एकजुट होइए. अति प्रामुख्यమైన కూడిక प्रार्थना కూడిక, बहुत इम्पोर्टेंट కూడిక है. जब अपना तकलीफ प्रभु को बताने का टाइम है, शनिवार को నిర్లక్ష్యం చేయకుండ్రి. ప్రార్థన కూడిక చాలా ఇంపార్టెంట్, రావాలని మనవి. ఆదివారం ఆరాధన 10:30 గంటలకు. మనం ఆలస్యం వస్తున్నాం, ప్రభు మనకు సమయానికి వచ్చున్నట్లు ప్రేరేపణ దయచేయనట్లు సాయం చేద్ది. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు మనందరినీ బలపడుతునుగాక. ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మరి ఈరోజు సుప్నక్క రాలేదు, అక్క గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మళ్ళీ సువార్తకు టైఫాయిడ్ జ్వరం వచ్చిందని డిటెక్ట్ అయింది, ఔషధాలు తింటున్నది, ఆమె గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం ప్రభు ఇస్తున్నట్లు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నారా. 2 కూడికలు మర్చిపోవద్దని మనవి. మరియు ఈరోజు దేవుని దయ వలన ఆదివారం నాడు నా బర్త్డే వచ్చింది. అయితే నాకు చేయాలంట లేకుండే, కానీ ఆనంద్, ప్రకాష్, మిల్కా, దేవదాస్ వీళ్ళు మామ మేము చేస్తాం నీ బర్త్డే అని వాళ్ళే ఖర్చులు పెట్టి సంఘంలో భోజనాలు పెట్టాలా, మరి నీ బర్త్డే చేయాలా అని వాళ్ళు నిర్ణయించి వాళ్ళందరూ కలిసి ఈ బర్త్డే చేస్తున్నారు. ప్రొద్దుటి నుంచి ప్రయాసపడుతున్నారు, నిన్నటి నుంచి ప్రయాసపడుతున్నారు. అయితే కూడిక అయిన తర్వాత కేక్ కటింగ్ ఉంటుంది, దాని తర్వాత భోజనాలు ఉంటాయి. మనం అందరం భోజనాలు చేసి వెళ్దాం. ఆదివారం ఈరోజు బర్త్డే వచ్చిన దానికి ఈ కార్యక్రమం చేయడానికి మా ఇంటి వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఈ సంఘం చేయలేదు, సంఘం ఖర్చులు కావు, ఖర్చులు వాళ్ళే. ప్రకాష్, ఆనంద్, దేవదాస్, మిల్కా వాళ్ళే ఈ ఖర్చులు భరించిండ్రు. అయితే అందరూ మా సంతోషంలో మీరు సుఖ పాల్పొందాలని మనవి. మరి ఇప్పుడు క్లుప్తంగా పాటలు పాడిన తర్వాత ఎసరిగా భాగంగా చిన్న మాటలు జ్ఞాపకం చేసుకొని మనం వందనాలు. సుడిగాలైనను నిశ్చలముగా చేసెదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. సుడిగాలైనను నిశ్చలముగా చేసెదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. గడచిన కాలము నాతో ఉన్నావు, నేడు నాతో నడుచుచున్నావు, సదా నాతో నీవుంటావు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము, ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందని. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము, ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందని.
హలో హలో. అందరికీ వందనాలు. జ్యోతిమయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిమయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నాతిశయమో నీవే, నానందము నీవే. నాతిశయమో నీవే, నానందము నీవే. నారాధనా నీవే. జ్యోతిమయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలో నీ ద్రాక్షవల్లితో నన్ను అట్టుకట్టి స్థిరపరిచావా. నీ తోటలో నీ ద్రాక్షవల్లితో నన్ను అట్టుకట్టి స్థిరపరిచావా. జ్యోతిమయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిమయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారపయుంచావా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారపయుంచావా. జ్యోతిమయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిమయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా, నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా, త్రివేక దేవాది సంబుద్ధుడా, నిన్ను నేనేమని ఆరాధించేదా. త్రివేక దేవాది సంబుద్ధుడా, నిన్ను నేనేమని ఆరాధించేదా. జ్యోతిమయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిమయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నేను అనుకోలేని ఇలా పాట పాడుతుందని. దేవునికి స్తోత్రములు. సువార్త గురించి పాడడంలో జ్ఞాపకం చేసుకొని మలేరియా జ్వరంతో టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్నది. అయితే ఇప్పుడు క్లుప్తంగా కొన్ని వాక్యాలు ఎప్పుడు చదువుకున్నాయే మళ్ళొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటాం.
ఈరోజు మళ్ళొక్కసారి అవే వచనాలు జ్ఞాపకం చేసుకొని 17వ అధ్యాయం 9వ వచనం. హృదయం అన్నిటికంటే ఘోరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాని గ్రహింపు గలవాడేవాడు. ఒకడి ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలం చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవా అను నేను హృదయంలను పరిశోధించు వాడను, అంతరంద్రియాలను పరీక్షించు వాడను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, పరలోకపు తండ్రి, ప్రభా నాయన, నీకు వేలాది వేలాది స్తోత్రములు నాయన. ఈ సమయంలో హెచ్చరిక భాగంగా ఈ దుర్బలు నిలబెట్టినావు. నీవు మాట్లాడు నాయన, నీ మాటలు వినిపించు. నీవు మాతో మాట్లాడతావని నమ్ముతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇర్మియా ప్రవక్త చెప్పిన మాటలు. హృదయం అన్నిటికని ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపు గలవాడెవడు. ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలం చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవాను నేను హృదయాలను పరిశోధిస్తున్నా అని చెప్తున్నాడు. హృదయం అన్నిటికనే ఘోరమైన వ్యాధి గలది, దాన్ని ఎవరు గ్రహించగలడు? దేవుడు తప్ప ఇంకెవ్వరు గ్రహించలేడు. శరీర సంబంధమైన రోగం వస్తే డాక్టర్ దగ్గరికి పోతాం, మందులు ఇస్తాడు, బాగా అవుతుంది. హృదయానికి బాధ కలిగితే, హృదయానికి రోగం వస్తే ఎవరు బాగు చేయాలా అని భక్తుడు చెప్తున్నాడు. హృదయం ఘోరమైన వ్యాధి గలది, దాన్ని ఎవడు గ్రహించగలడు? ప్రతివానికి తన క్రియల చొప్పున ప్రతీకారం చేస్తాడని దేవుని వాక్యం చెప్తున్నది. శరీరంకు వచ్చే బాధలు, కష్టాలు అవిట్లను మనం తొలగించుకోవచ్చు, కానీ హృదయానికి కలిగిన బాధలను మనము తొలగించుకోలేము అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆదాము అవ్వలు పాపం చేసిండ్రు. दिल को जो तकलीफ होती है वो प्रभु ही दूर कर सकता है. शरीर को जो तकलीफ होता है वो डॉक्टर के पास जाते हैं अपन. मलेरिया है, टाइफाइड है, कोई भी तकलीफ है उसको अपन अच्छा कर. दिल को जो तकलीफ होता है, तेरा दिल में कुछ बसा हुआ है गलत, उसको निकालने का काम प्रभु कर रहा है. और हर एक को अपना अपना क्रिया के हिसाब से प्रतिफल देने वाला ప్రభు హై. ఆదాము వాళ్ళు ముందు తప్పు చేసిండ్రు. ఏదోని తోటలు ఉన్నారు, సుఖంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ప్రతి సాయంత్రం పూట ప్రభు వచ్చి, దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు, చూస్తున్నాడు. పనికిరాని ఆలోచనలు వచ్చినాయి. తినరాని పండు తిన్నారు, చేయరాని పని చేసిండ్రు. దేవుని దగ్గరికి వెళ్ళి దూరం అయిపోయిండ్రు. అయితే హృదయాన్ని పరిశుద్ధపరచుకున్నాలా. ఇంతకుముందు మనం చదువుకో, శరీరం చంపి ఆత్మను మనం ఎదగాలని చెప్తున్నది. ఈరోజు హృదయాన్ని శుద్ధి చేసుకున్నాలా, దేవుణ్ణి అడగాల. హృదయంలో వచ్చేది ఏంది? మార్క్ సువార్త 7:22, మార్క్ 7वां अध्याय 22वां वचन में बोल रहा है. హృదయంలో నుంచి ఏమొస్తుంది? నరత్యలు, వ్యభిచారులను, లోభములను, చెడుతనములను, కృత్యములను, కామ వికారము, మత్సరమును, దేవదూషణయు, ఆంభావన, అవివేకమును వత్తును. ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపడుతున్నని ఆయన చెప్పాను. హృదయంలో నుంచి బయటికి వచ్చేది ఏంటి? నరత్త, ఒకళ్ళని చంపాలా, ఒకళ్ళని పొడిచేయాలా, ఒకళ్ళ గురించి చెడ్డగా ఆలోచించటం, లోభము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, దేవుణ్ణి దూషించుట, అహంభావము, గర్వం, ये सब गर्व, अहंकार, व्यभिचार, पाप, ये सब अंदर से आता है, హృదయంలో నుంచి వస్తాయి అని అంటున్నాడు కదా. శరీరంలో నువ్వు చంపు, ఆత్మలో నువ్వు వరదిల్లు, బలపడు. ఇవన్నీ నీ అందులోకి రావని దేవుని వాక్యం చెప్తుంది. ఎంతవరకు అయితే నువ్వు శరీరం చంపవు, ఇవన్నీ మనలో వస్తాయి. ये सब अपने अंदर आता है, गलत विचार, गंदे विचार, ये सब जाना मांगते तो प्रभु को प्रार्थना करना है.
प्रभु की स्तुति करना है, प्रभु को डरना है, प्रभु के पास आना है, तो प्रभु अपने को शरीर में अपने को डाउन करके ఆత్మీయ में अपने को बल देते हैं. హృదయం అన్నిటికన్నా ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహించగలవాడు, దాన్ని పరిశుద్ధపరచువాడు, దాన్ని పవిత్రపరచువాడు, దాన్ని బాగు చేసేటోళ్ళు దేవుడే. మనుషులు ఎన్నర్ చేయాలి, ఏ డాక్టర్ नहीं कर सकता ये सब. హృదయాన్ని బాగు చేస్తా డాక్టర్ వశంలో లేదు, डॉक्टर के बस में नहीं है ये. हृदय को शुद्धि करना सिर्फ प्रभु के पास ही है करके प्रभु का वचन आज अपने से बोलते हैं. यशाया का किताब वही सुबह पढ़ा हुआ वही वचन प्रभु अपने को बार बार याद करके दे रहा है. 5वां अध्याय 20वां वचन, यशाया की किताब 5वां अध्याय 20वां वचन बोल रहा है, కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటని ఎంచుకొని వారికి శ్రమ, చేదు తీపనియు తీపు చేదనియు ఎంచుకొని వారికి శ్రమ. కీడు మేలని మేలు కీడని ఎంచుకొని వారికి. और कड़वे को मीठा और मीठे को कड़वा करके मानते हैं. हाँ, अच्छा को बुरा, बुरा को अच्छा, गलत को अच्छा लगता है, अच्छा को गलत लगता है. हाँ, प्रभु के लिए कुछ करने का बोले तो చేదు. లోకం గురించి ఏమైనా చేయాలంటే మంచిగా అనిపిస్తుంది, ఇంకోలాగా చెడు చేయాలంటే మంచిగా అనిపిస్తుంది, ఇంకోలాగా మంచిగా చేయాలంటే మంచిగా అనిపించదు. ఇవన్నీ లోపాల నుంచే వస్తాయని దేవుని వాక్యం మనకు చెప్తున్నది. కీడు మేలని మేలు కీడని, చీకటి వెలుగని వెలుగు చీకటి, ఉల్టా సబ్ అంతా ఉల్టా. అట్లా ఎంచుకున్న వారులారా మీకు శ్రమ అని దేవుని వాక్యం చెప్తున్నది. మనకు శ్రమ ఎందుకు సంభవిస్తున్నది, మనకు బాధలు ఎందుకు వస్తున్నాయి అంటే కీడును మేలు అనుకుంటున్నాం, మేలుని కీడు అంటున్నాం. మంచిది చెడ్డగా అనిపిస్తుంది, చెడ్డది మంచిగా అనిపిస్తుంది. దేవుని మందిరకు సమయానికి రావాలంటే మంచిగా ఉన్నది, అది చెడ్డగా అనిపిస్తుంది. దేవుని పిల్లలతో కలిసి ఉండాలా, అది మంచిగా అనిపిస్తుంది. కానీ కొందరికి దేవుని పిల్లలతో కలిసి ఉండటం చెడ్డగా అనిపిస్తుంది. లోకంతో కలిసి గంటలు గంటలు మాట్లాడడం మంచిగా అనిపిస్తుంది. మంచి చెడ్డ అనిపిస్తుంది, చెడ్డు మంచిగా అనిపిస్తుంది. తాగేటోళ్ళకి చూడు, తాగంగా ఇట్లా తాగుతారు, అది మంచిగా అనిపిస్తుంది. అదే తీయడిది ఏమన్నా తాగిడే నాకు అద్ద అంటారు వాళ్ళు. అంటే తీపి చేదు అనిపిస్తున్నది, చేదు తీపి అనిపిస్తున్నది లోకంలో కదా. ఎంత చేదైనా ఇట్లా మంచిగా తాగుతారు, ఇట్లా అంటారు, మళ్ళీ తీసుకొని ఏమో తింటారు. దేవుని వాక్యం ఈరోజు స్పష్టంగా మన जो मीठा है वो उसको कड़ू लगता है और कड़ू है वो उसको मीठा लगता है. लोग खाता है, कड़ू पीता है. మర్చిపోయినరు దేవుడు చేదు శిలో మీద తాగిండు, చేదు చిలుక ఆయనకి ఇచ్చిండ్రు, ఆయన తాగేసిండు. మీ చేదు, మీ శ్రమలు, మీ బాధలు, మీ కష్టాలు, మీ ఎంత దుఃఖము నాదంతా చేదు ఆయన తాగి చేదు పాత్ర తాగిండు, మీకు తీపి ఇచ్చిండు. కానీ మర్చిపోయినాం మనం. దేవుడు మనకు మన చేదు ఆయన తాగిండు. సామెతలు 23:26లో నా కుమారుడా నీ హృదయం నాకు ఇయ్య అంటున్నాడు. ఏ మేరే పుత్ తుమారా హృదయం ముజే దే దో. ఆయన రక్తంలో మన పాపంలో కడిగిండు, మన పరిశుద్ధుల సంఖ్యలో చేర్చిండు, పవిత్రులుగా చేసిండు. ఆయన ఈరోజు అంటున్నాడు, ప్రభు నా కుమారుడా నీ హృదయము నాకు ఇయ్య అంటున్నాడు. ఇద్దామా ఈరోజు హృదయం? లేకుంటే హృదయం చెడిపోయింది, ఘోరమైన వ్యాధి కలద్దని ఎవరు గ్రహించగలరు? ప్రతివానికి తన క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చే దేవుడు అక్కడ ఉన్నాడు. చెడు చేసి మంచి ఆశీర్వాదాలు పొందాలంటే మనం ఎన్నడూ అనుకోలేము. మనుషుడు ఏది విత్తుతాడో అదే కొత్తాడు. మంచిది విత్తుదాం, హృదయాన్ని శుద్ధి చేసుకుందాం. దేవా, శరీరంకు బాధ కలిగితే డాక్టర్లు ఉన్నారు, నా హృదయం చెడిపోయింది, వాళ్ళు బాగు చేస్తారు. నా దేవుడు తప్ప ఇంకెవ్వడు బాగు చేయడు, దేవుడు తప్ప ఇంకెవ్వడు బాగు చేయడని దేవుని వాక్యం చెప్తున్నాను. అదే యెషయా గ్రంథం 29వ అధ్యాయం, యెషయా గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం చదివి ముగించేద్దాం. 29
15. తమ ఆలోచనలు ఏవో కనబడకుండా లోపల వాటిని మరుగు చేయు జూచువారికి శ్రమ. మమ్మునెవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ అని దేవుని వాక్యం చెప్తున్నది. తమ ఆలోచనలు ఏవో కనబడకుండా अपने सोच को किसी को नहीं समझ में नहीं आना करके अंदर अंदर दबा के गलत काम करने वाले को श्रेमा. हाँ, मैं गलत काम कर रहा हूँ, कौन देख रहे हैं मुझे? एक ना एक दिन बाहर निकलता है वो. मेरी सोच गलत है, मैं किसी के बारे में गलत सोच रहा हूँ. अच्छा लगता है थोड़ा देर के लिए, मगर उसका श्रेमा तकलीफ होता है करके प्रभु का वचन आज अपने से बात कर रहे हैं. దేవుడు ఆచార భక్తి చేయమంట అంటలేడు. భక్తి తీరంగానే చేయాల. పెదవులతో మనం ప్రభుని స్తుతిస్తాం, మన హృదయం దేవునికి దూరంగా ఉన్నదని దేవుని వాక్యం చెప్తున్నది. పదమూడవ వచనం అదే ఉన్నాయి. ప్రభు ఇలాగ సెలవిచ్చెను, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వస్తున్నారు, పెదవులతో నన్ను కనపడుతున్నారు, కానీ తమ హృదయం నాకు దూరం చేసుకొని ఉన్నారు అంటారు. తమ హృదయము దూరం చేసుకొని ఉన్నారు. మన హృదయం దేవునికి దూరం చేసుకొని ఉన్నాం. హృదయం దేవునికి ఇద్దాం, హృదయంలో దేవుని ఉంచుకుందాం, సత్యమే మాట్లాడదాం. శరీరం చంపేద్దాం, శరీర కోరికలను చంపేద్దాం, శరీర ఆలోచనలు చంపేద్దాం. అప్పుడే మనం సంతోషంగా సుఖంగా ఉంటామని చెప్తున్నది. చీకటి క్రియలు చేయవారికి శ్రమ, చీకటి ఆలోచనలు చెడ్డ ఆలోచనలు గల వారికి శ్రమ అని దేవుని వాక్యం మనతో చెప్తున్నది. ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచుడు అనే దావీదు మహారాజు అంటున్నాడు, ప్రభువా నీ సన్నిధి విడిచి నేను ఎక్కడికి పోగలను? ఆకాశం మీదకి పోతే అక్కడ నువ్వు ఉన్నావు, భూమి కిందికి పోతే నువ్వు అక్కడ ఉన్నావు, భూమి మీద ఎక్కడ పాపం చేసినా నువ్వు అక్కడ ఉన్నావు ప్రభువా. నిన్ను విడిచి నేను ఎక్కడికి పోతా? ఎక్కడ పోయి మనం దేవుని ఉగ్రత నుంచి తప్పించుకుంటాం? మన ఆలోచనలు మార్చుకుందాం, మన తలంపులు మార్చుకుందాం, మన క్రియలు మార్చుకుందాం. ప్రభు మనలను మన కుటుంబంను ఆశీర్వదిస్తాడు. మన తప్పులు ఒప్పుకుందాం, మన హృదయాన్ని శుద్ధి చేసుకుందాం. దేవా నువ్వు తప్ప నా హృదయాన్ని ఎవ్వరు శుద్ధి చేయలేరు, నువ్వే శుద్ధి చేస్తావు, నువ్వే కడుగుతావు, నువ్వే బాగు చేస్తావు. ఎన్ని రోజులు హృదయంలో పాపం పెట్టుకొని, చెడ్డ ఆలోచనలు పెట్టుకొని, చెడ్డ తలంపులు కట్టుకొని బ్లడ్ ప్రెషర్ పెంచుకుంటాం, హార్ట్ అటాక్కు కారణమవుతాం, అనారోగ్యంకు కారణమవుతాం. ఎన్ని రోజులు? హృదయాన్ని శుద్ధి చేసుకుందాం. హృదయం శుద్ధి చేసే దేవుడు ఉన్నాడు, హృదయం తలంపులను ఎరిగిన దేవుడు ఉన్నాడు, శుద్ధి చేసే దేవుడు ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయం నాకు ఇయ్యు అంటున్నాడు. మన హృదయం దేవునికి ఇద్దాం, ఆయన చెప్పినట్లు బ్రతుకుదాం, సంతోషంతో బ్రతుకుతాం. దేవుడు ఈ వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, పరలోకపు తండ్రి, ప్రభా నాయన నీకు వేలాది స్తోత్రంలో నాయన. ప్రభా ఈ సమయంలో హెచ్చరిక భాగంగా నీవు మాతో మాట్లాడినావు. మా హృదయాన్ని బాగు చేసే దేవుడవు నీవే ఉన్నావు. ఏ డాక్టర్ చేయలేరు నాయన. మా ఆలోచనలు మార్చే దేవుడవు నీవు ఉన్నావు, మా క్రియలను మార్చే దేవుడవు నీవు ఉన్నావు, మా క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చే దేవుడవు నువ్వై ఉన్నావు. మేము చెడ్డ ఆలోచనలు కలిగి, చెడ్డ తలంపులు కలిగి ఉంటే మాకు శ్రమ అని చెప్తున్నావు, చెడ్డ కార్యాలు చేస్తే మాకు శ్రమ అని చెప్తున్నావు. ప్రభా మంచి ఆలోచనలు, మంచి తలంపులు, మంచి బుద్ధి, మంచి జ్ఞానం మాకు ఒక్కొక్కరికి దయచేయి నాయన. నీ వాక్య ప్రకారం జీవించే మనసు దయచేయి. భయంతో భక్తితో జీవించడం నేర్పు నాయన. మమ్మలను, మా కుటుంబంలను, మా పిల్లలను, మా జీవితాలను మార్చు నాయన. ఆరోగ్యం, బలం, శక్తి మాకు ఒక్కొక్కరికి దయచేయి. ప్రతి ఒక్కరిని నీ రెక్కల చాటు నుంచి భద్రపరచు నాయన. నీ దయగల హస్తం కింద నుంచి మమ్మల్ని భద్రపరచుము, ఆదరించి దీవించుము, కాపాడుము నాయనా. మా ప్రార్థన అంగీకరించి మమ్మల్ని ఆశీర్వదిస్తావని, నీ ఆజ్ఞలను కట్టడలను అనుసరించే మనసు మాకు దయచేస్తావని నమ్ముతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గునామే.
అందరికి వందనాలు. అందరికీ వందనాలు. సండే స్కూల్ వాళ్ళు అందరూ వస్తే మనం కేక్ కటింగ్ చేద్దాం. చిన్నపిల్లలు ముందు ఉండాలా. सब निकाल दो, अभी करवा रहे हैं. और एक वचन पढ़ने की उम्मीद किया है, रिक्वेस्ट किया अंकल ने. अपनी भलाई से भरे हुए वर्ष पर तूने मानो मुकुट धर दिया है. तेरे मार्ग में मैं उत्तम उत्तम पदार्थ पाए जाता हूँ. प्रभु का धन्यवाद. देखो इन दो वचनों को हमने पढ़ा है. हाँ, ये हमारे जीवन में भी लागू होती है. तो ये परमेश्वर हमें कृपा दया दिखाता है. तो हमने पहले पढ़ा, हमें परमेश्वर का धन्यवाद करना है. हाँ, प्रभु परमेश्वर हम सबको आशीषित रखे. उसी प्रकार इस कार्यक्रम में हम प्रभु को आत्म में सौंपते हुए अंकल से प्रार्थना करने की विनती करते हैं. अनंतर अंकल आपके लिए प्रार्थना करेंगे, उसके बाद हम केक को काटेंगे. కీర్తన గంధం నుంచి రుణాధ్యాయులు సర్వించున్నావు తండ్రి. నీ స్థుతిస్తుంటే పుట్టిన దినం ఏది నిమిత్తం తండ్రి ప్రభా నీ స్థుతిస్తుంటే తండ్రి. మా ప్రభా దేవ ఈ సమయంలో తండ్రి ప్రభా ఈ యొక్క సందర్భంలో మా సంతోషంలో మీరు పాల్పంచుకొని ఈ యొక్క దీనంను ఆశీర్వదించుకొని బాబీ దేవుడి గారిని నీవు దీవించి ఆశీర్వదించుకొని మా రక్షకుడు యేసు క్రీస్తు గారిని రత్నాలు వేడుకుంటున్నాం తండ్రి. जा रहा है ना वो आपको मतलब जाके जा रहा है वो जब कोई पॉलिटिक तरफ